ప్రభాస్ ది రాజా సాబ్ సంక్రాంతి రిలీజ్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ మిక్స్డ్ టాక్ వల్ల 2 వారాల్లోనే థియేటర్ రన్ ముగిసింది. ట్రేడ్ వర్గాలు భారీ నష్టాలు వచ్చాయని అంచనా వేస్తున్నాయి. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ అయింది. తొలి రోజు 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ మిక్స్డ్ టాక్ వల్ల వీక్లీ కలెక్షన్స్ పడిపోయాయి. ఇండియా నెట్ 142 కోట్లు, గ్రాస్ 250 కోట్ల మార్క్ టచ్ అయినట్లు అంచనా. బడ్జెట్ హైగా ఉండటంతో 50% మాత్రమే రికవరీ అయింది. మేకర్లకు సుమారు 100 కోట్ల నష్టం వచ్చింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ కెరియర్ లో ఇది మరో భారీ నష్ట చిత్రంగా నిలిచింది. సమంతకి మరో కొత్త అవకాశం వచ్చింది. నేషనల్ అవార్డు విన్నర్ వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ సినిమాకు హీరోయిన్ గా ఆమె ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె శింబు సరసన నటించే అవకాశం ఉంది. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. సమంత ప్రస్తుతం కథ, ఐడియాతో కూడిన ప్రాజెక్టులు ఎంచుకుంటుంది. మా ఇంటి బంగారంతో పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఆమెకు వెట్రిమారన్ శింబు కాంబినేషన్ లో అరసన్ సినిమా అవకాశం వచ్చింది. ఇది వడా చెన్నై యూనివర్స్ లో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. మదురై కబడ్డీ క్రీడాకారుడు చెన్నైలో డాన్ గా మారే కథ ఇది. సమంత పాత్ర ప్రాధాన్యత బట్టి నిర్ణయం తీసుకుంటుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. நம்மள மாதிரி இன்னசென்ஸ் ஆனவங்க மட்டும் இல்ல சார், பெரிய பெரிய போலீஸ் ஆபீசருங்க, அரசியல்வாதிங்க.